జగన్ సర్కార్ కట్టించిన రుషికొండ రాజభవనాల లేటెస్ట్ అప్డేట్ ఏంటి? చంద్రబాబు సర్కార్ వాటిని ఏం చేయనుంది? దీనిపై మినిస్టర్ నారాయణ ఇచ్చిన హింట్ ఏంటి? విశాఖ రుషికొండ భవనాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దీన్ని సందర్శించడంతో అప్పట్లో రుషికొండపై తీవ్ర చర్చ జరిగింది. రుషికొండ భవనాల లోపలి సౌకర్యాలు, బాత్రూమ్స్ ఇలాంటి ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత వైభవంగా నిర్మించిన రుషికొండ అప్పట్లో టాక్ ఆఫ్ ద ఏపీ పాలిటిక్స్ గా నిలిచింది. రుషికొండపై 9.88 ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా 500 కోట్ల రూపాయల వ్యయంతో 7 బ్లాకులుగా భవనాలు నిర్మించారు. వీటిలో ప్రత్యేక నివాస భవనాలు 3 ఉన్నాయి. వాటిలో 12 పడక గదులు నిర్మించారు. భారీ సమావేశ మందిరాలు, హోమ్ థియేటర్లు ఉన్నాయి. అలంకరణ వస్తువులు, అత్యాధునిక ఫర్నిచర్ ను ఏర్పాటు చేశారు. ఈ భవనాల నిర్మాణం కోసం కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముందంటూ గత జగన్ సర్కార్ పై చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసింది. అయితే రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను దేనికోసం ఉపయోగించబోతున్నారు? గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం వాటిని నిర్మించినట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని కూటమి సర్కార్ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై పలు రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగించబోరని, స్టార్ హోటళ్లకు లీజుకి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రుషికొండ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని, అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తారని తెలిపారు నారాయణ. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అందరితో డిస్కస్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధులతో. అందరి సలహా మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. రుషికొండ నిర్మాణాలపై చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారు అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.